హాయ్ అండి అందరికీ. ఏంటబ్బా జుట్టు జుట్టు వేసుకునేది కూడా వీడియో తీస్తుందని అనుకుంటున్నారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, నాకు వచ్చేసి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చేసి ఒక 7 డేస్ అవుతుందన్నమాట. ఆ 7 డేస్లో నేను ఇంతకుముందు షార్ట్ పోస్ట్ చేశాను. అప్పుడే ఈ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయాలి, కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సెట్ అవ్వలేదు. ఏంటి అంత బిజీ అయిపోయినారా అని అంటే, అవును చాలా బిజీ అయిపోయాను. అది ఎందుకో కూడా నేను మళ్ళీ మీకు చెప్తానమాట. ఇంకా 5 డేస్ తర్వాత నేను బయట వచ్చేసి కసు వచ్చాను. ఇంకా నా జుట్టు వేసుకున్న తర్వాత అన్వికి కూడా జుట్టు వేసాను. వీడి జుట్టు ఇట్లున్నందుకు చాలా బాధపడ్డా. ఎందుకనంటే ఆ క్యాన్లో పెట్టుకొని వాడికి జుట్టు వేయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. ఇంకా కాకపోతే పాపం చిన్నది కదా, జుట్టు వాడికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వేసేసినాను. ఆ క్యాన్లాతోటే ఇంకా 5 డేస్ అవుతుంది. ఇంకా ఆ క్యాన్లాతోటి నేను పెట్టేసుకొని నా ఓన్గా నేను ట్రీట్మెంట్ ఇచ్చేసుకోవడము అంతా చేసేసుకున్నాను. ఆ క్యాన్లో వచ్చేసి మామూలుగా అయితే చాలా నొప్పి ఉంటుంది, స్వెల్లింగ్ వస్తుంది, చాలా ఇదిగా ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఏం చేయాలనంటే, నేను ఇందులో మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, ఐస్ ప్యాక్ వచ్చేసి మీరు ఒకవేళ ఈ క్యాన్లో వచ్చేసి కొంతమంది హాస్పిటల్లో ఉండడానికి కుదరక ఇంటికి వచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్తున్న టిప్ ఏంటంటే, ఈ క్యాన్లో అలాగనే ఉంటాయి మీ చేతికి, మీరు వచ్చేసి ఐస్ అప్లై చేసుకోండి మార్నింగ్ నైట్. మీకు వచ్చేసి ఆ పెయిన్ అనేది తెలియదు అనమాట, స్వెల్లింగ్ కూడా రాదు. ఇంకా యాంటీబయాటిక్ నేను ఇచ్చుకుంటున్నాను కాబట్టి ఒక 100 ml ఎన్ఎస్లో దాన్ని మొత్తం డిప్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరు లేరు కదా, మా కళ్యాణ్ డ్యూటీకి వెళ్ళాడు, మా పాప డ్యూటీకి వెళ్ళింది, మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా ఎవరు లేరు. నా టైమింగ్స్ వచ్చేసి టైం టు టైం మెయింటైన్ చేయాలి కాబట్టి మార్నింగ్ టైంలో 11 ఆ టైంకి నేను ఈ ఇంజెక్షన్ ఇచ్చుకుంటున్నా. మళ్ళీ నైట్ 11 PM వేసుకోవాలి, బీడీలాగా వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైతే ఈ డోసెస్ వచ్చేసి 2 డోసెస్ అయిపోయినాయో, 3rd డోస్కే నాకు అసలు చాలా రిలీఫ్ వచ్చేసింది. ఇంకా పాపం నా బాధ చూడలేక మా అశ్వి అయితే, మమ్మీ నేను ఇల్లు క్లీన్ చేస్తాను అని చెప్పి హెల్ప్ చేస్తాను అని చెప్పి వాడు చేస్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అశ్వి అలాగా చేస్తూ ఉంటే. ఇంకా వాయిస్ ఓవర్ ఉంది కానీ ఎందుకులే అని చెప్పి నేనే ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నా. చాలా పెద్ద థ్యాంక్స్ అశ్వి బంగారు నీకు. ఇంకా నేను ఇలా వేసుకుంటుంటే హ్యాండ్ ఇదంతా నొప్పి ఉంటుందని చెప్పి ఇంకా మా బంగారు, ఈరోజు నువ్వు ముందు ఫాస్ట్గానే లేయి, నేను జుట్టు వెళ్ళేసి డ్యూటీకి వెళ్తాను అని చెప్పి నాకు జుట్టు అయితే వేస్తున్నాడు. నేను 8కి అలా లేచినాను అనమాట. ఇంకా లోపలే పాపం తను లేచి టిఫిన్ ఇదంతా తీసుకొని వచ్చేసి పెట్టేసినాడు. ఇంకా ఫుడ్ అదంతా చేసుకోవడం కూడా లేదు. ఎందుకని చెప్తే రైస్ ఒకటి పెట్టేస్తాను, ఇంకా తనే పప్పు కానీ కర్రీస్ కానీ ఏదైనా బయట నుండి తీసుకొస్తాడు, తినేస్తున్నాము. చాలా థ్యాంక్స్ బంగారు. నేనైతే ఇంత ఫీవర్ హెల్త్ అదంతా బాగాలేకపోయినా కూడా ఇంత బాగున్నానంటే అది కేవలం నీ వల్లనే. నా పిల్లల్ని ఇద్దరిని నన్ను నువ్వు బాగా చూసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే నువ్వు నాకు దొరికినందుకు కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది బంగారు. ఇంకా జన్మలు అవన్నీ ఉంటాయో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ నువ్వే రావాలి బంగారు నాకు హస్బెండ్గా, ఓకేనా? చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తాడు నా బంగారు. అవి చెప్పలేము కొన్ని. కాకపోతే నాకైతే నా ఫ్యామిలీ వరకు, నా పిల్లల వరకు మమ్మల్ని అయితే చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఇంతకన్నా ఈ లైఫ్లో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో నాకు ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఈ పోనీ అయితే నేను అశ్వికి చాలా వేసినాను కదా, నీకు కూడా వేసేవాడిని కదా అని చెప్పి కామెంట్ అయితే